నేను ఛాలెంజ్ చేస్తున్నా. నా కళ్యాణ మండపం 2.5 ఎకరాల్లో ఉంటుంది. నా కళ్యాణ మండపంలో క్యాసినా కానీ ప్యాకెట్ కానీ పెట్టానని కనుక నిరూపిస్తే రాజకీయాలు వదిలేసి ఇక్కడ ఆత్మహత్య చేసుకుని సస్తా పెట్రోల్ పోసుకుని. అక్కడ గుడివాడలో పండక్కే కోడి పందాలు కానీ జూదం కానీ అన్ని చోట్ల జరిగినట్టు అక్కడ కూడా జరిగినాయి. అక్కడ డ్యాన్సులు వేస్తున్నారు మహిళలను తీసుకొచ్చి అని చెప్పి మాకు సమాచారం వస్తే నేనే స్వయంగా డిఎస్పీ దగ్గరికి వెళ్ళి డిఎస్పీకి ఫోన్ చేసి అక్కడ ఏదో జరుగుతుందని చెబుతున్నారు, గుడివాడలో మీడియాలో వస్తుంది, ఇమ్మీడియట్గా ఆపించమంటే మొదలెట్టినాక 5-6 గంటల్లో అక్కడ కార్యక్రమాలను ఆపించారు. మీరు మీడియా ఉంది, న్యూట్రల్గా వ్యవహరించేటువంటి మీడియా, మీరు రండి. అక్కడ నా 2.5 ఎకరాల కాంపౌండ్ లో కే కన్వెన్షన్ లో ఎటువంటి జూదం గానీ క్యాష్ కానీ ఏదైనా జరిగిందని కనుక నిరూపిస్తే నేను రాజకీయాలు వదిలేసి నేను పెట్రోల్ పోసుకుని అంటించుకుంటాను. మంత్రి గారి కళ్యాణ మండపం అది మంత్రి గారే దగ్గర నిర్వహించారు. కళ్యాణ మండపంలో ఆయన లేకపోయినా కానీ ఆయన అనుసరులే కళ్యాణ మండపం. అదే చెప్తున్నా కదా, నా కళ్యాణ మండపాన్ని నిరూపిస్తే మీ మీడియా ఉంది. నేను ఛాలెంజ్ చేస్తున్నా. నా కళ్యాణ మండపం 2.5 ఎకరాల్లో ఉంటుంది. నా కళ్యాణ మండపంలో క్యాసినా కానీ ప్యాకెట్ కానీ పెట్టానని కనుక నిరూపిస్తే రాజకీయాలు వదిలేసి ఇక్కడ ఆత్మహత్య చేసుకుని సస్తా పెట్రోల్ పోసుకుని. అక్కడ గుడివాడలో పండక్కే కోడి పందాలు కానీ జూదం కానీ అన్ని చోట్ల జరిగినట్టు అక్కడ కూడా జరిగినాయి. అక్కడ డ్యాన్సులు వేస్తున్నారు మహిళలను తీసుకొచ్చి అని చెప్పి మాకు సమాచారం వస్తే నేనే స్వయంగా డిఎస్పీ దగ్గరికి వెళ్ళి డిఎస్పీకి ఫోన్ చేసి అక్కడ ఏదో జరుగుతుందని చెబుతున్నారు, గుడివాడలో మీడియాలో వస్తుంది, ఇమ్మీడియట్గా ఆపించమంటే మొదలెట్టినాక 5-6 గంటల్లో అక్కడ కార్యక్రమాలను ఆపించారు. మీరు మీడియా ఉంది, న్యూట్రల్గా వ్యవహరించేటువంటి మీడియా, మీరు రండి. అక్కడ నా 2.5 ఎకరాల కాంపౌండ్ లో కే కన్వెన్షన్ లో ఎటువంటి జూదం కానీ క్యాష్ కానీ ఏదైనా జరిగిందని కనుక నిరూపిస్తే నేను రాజకీయాలు వదిలేసి నేను పెట్రోల్ పోసుకుని అంటించుకుంటాను. మంత్రి గారి కళ్యాణ మండపం అది మంత్రి గారే దగ్గర నిర్వహించారు. కళ్యాణ మండపంలో ఆయన లేకపోయినా కానీ ఆయన అనుసరులే కళ్యాణ మండపం. అదే చెప్తున్నా కదా, నా కళ్యాణ మండపాన్ని నిరూపిస్తే మీ మీడియా ఉంది.